హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అది ఏంటి అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుతూ ఉండే ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గాను, అలాగే కొంచెం మోటివేషన్గాను, అలాగే చాలా టిప్స్ కూడా ఉన్నాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం ఎప్పుడైనా సరే ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైనా సరే శుభ్రం చేసుకునేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవడమే కాకుండా ప్లగ్ అవుట్ కూడా చేసుకోవాలి. అప్పుడు వాటి వల్ల మనకి ఏ ప్రమాదం లేకుండా మనం ఫోకసింగ్గా పని అయితే చేసుకోగలం. ఇక్కడ ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేయకముందు ఎలా ఉందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా ఖాళీ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ కొంతమందికి డైనింగ్ ఏరియాలో ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద, కిచెన్లో ఉండే వాళ్ళు కౌంటర్ టాప్ని ఖాళీ చేసుకుని ఇలా కౌంటర్ టాప్ మీద పెట్టి ఫ్రిడ్జ్లో పాడైపోయే వస్తువులు తక్కువగా ఉండేటప్పుడు ఇలా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు సెల్ఫ్స్కున్న డివైడర్స్ని, అలాగే గ్లాసెస్, సెల్ఫ్ సీట్స్ ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఇలా సెల్ఫ్ సీట్స్ వేసుకుంటే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. నార్మల్గా ఒక 4 to 5 monthskైనా ఒక్కసారైనా ఇలా మనం డీప్ క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రిడ్జ్లోకి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ అవి కూడా పేరుకుపోకుండా ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా కొత్తగా, ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ రోజుల వరకు పనిచేస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ప్రతి డివైడర్ని కూడా ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ ఎట్టి ఒకసారి స్క్రబ్ చేసి కడిగేస్తున్నాను. మనకి ఫ్రిడ్జ్లో ఎక్కువగా గ్లాస్ ఐటమ్సే ఉంటాయి కదా, అందుకని హార్డ్గా ఉండే స్క్రబ్బర్ని యూజ్ చేయకుండా స్మూత్గా ఉండే స్క్రబ్బర్ని యూజ్ చేస్తే మనకి ఫ్రిడ్జ్లో ఉన్న డివైడర్స్ అన్నీ కూడా ఎప్పుడు కొత్తగా అనిపిస్తాయి. మనం హార్డ్గా ఉండే స్క్రబ్బర్ని యూజ్ చేస్తే వాటిపైన గీతలు పడి కొంచెం మెస్సీగా అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని స్మూత్గా ఉండే స్క్రబ్బర్ని యూజ్ చేయడం చాలా బెటర్. ఇలా అన్నీ కూడా శుభ్రం చేసుకోవడం అయిన తర్వాత తడి లేకుండా తుడిచి ఎండలో ఆరబెడుతున్నాను. ఇప్పుడు సెల్ఫ్ సీట్స్ని అన్నీ కూడా ఒకసారి స్క్రబ్ చేసి కడిగిస్తున్నాను. మనం ఎప్పుడు వీటిని క్లీన్ చేసుకున్నా సరే ఎక్కువ ఎండలో ఆరబెట్టుకోవాలండి. అప్పుడు ఇవి ఎక్కువ రోజుల వరకు పనిచేస్తాయి, త్వరగా పాడైపోకుండా ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఇలా ఎండలో ఎండబెట్టేస్తున్నాను. ఇవి ఆరటానికైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, ఈ లోపైతే ఫ్రిడ్జ్ లోపల కూడా క్లీన్ చేసుకోవాలి కదా, అందుకని హోమ్ మేడ్ లిక్విడ్ని రెడీ చేస్తున్నాను. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1 tablespoon వరకు బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఫ్రిడ్జ్ లోపల ఇప్పుడు ఇందులోనే హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఫ్రిడ్జ్ లోపల ఎప్పుడు శుభ్రం చేసుకున్నా సరే ఎక్కువ హార్డ్గా ఉండే కెమికల్స్వి ఎక్కువగా యూజ్ చేయకూడదండి. ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ లోపల మనం తినే ఫుడ్ ఐటమ్స్ అవి కూడా ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా, వాటికి వీటి ఫ్లేవర్ చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని చాలా తక్కువగా వేసుకోవాలి. ఇందులో అయితే నేను సర్ఫేస్ క్లీనర్ని ఒక 5 to 6 drops వరకు మాత్రమే వేసుకున్నాను. మీ దగ్గర విమ్ లిక్విడ్ ఉంటే దాన్నైనా యాడ్ చేసుకోవచ్చండి, 1 tablespoon వరకు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 glass వరకు వాటర్ని వేసుకుని అంతా కలిసినట్టుగా కలుపుకుంటే మనకి హోమ్ మేడ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది మనకి ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకుని ఈ లిక్విడ్లో డిప్ చేసుకుంటూ ఫ్రిడ్జ్ లోపల అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక స్ప్రే బాటిల్లో కూడా వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రిడ్జ్ లోపలంతా కూడా లిక్విడ్తో శుభ్రం చేసుకోవడం అయిన తర్వాత ఒక పొడి క్లాత్ కూడా పెట్టుకుని నీట్గా తుడిచేస్తున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేస్తున్నాను. మనం ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకునే ముందు ఫస్ట్ అయితే ఇలా గ్యాస్కెట్ని క్లీన్ చేసుకోవాలండి. ఈ గ్యాస్కెట్కి ఎక్కువగా మనకి డస్ట్ కింద, అలాగే ఫంగస్ కింద కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా టూత్ బ్రష్ పెట్టుకుని క్లీన్ చేసామంటే చాలా త్వరగా క్లీన్ అవుతుంది. ఇలా టూత్ బ్రష్ పెట్టుకుని క్లీన్ చేస్తున్న తర్వాత ఒక క్లాత్ పెట్టుకుని తుడిచేసామంటే అదంతా కూడా పోయి మనకి కొత్తగా ఉంటుంది. ఇప్పుడు డోర్స్ అన్నీ కూడా అంటే ఇలా సెల్ఫ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా లిక్విడ్లో డిప్ చేసుకుని తుడిచేసిన తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టుకుని తుడిచేసాను. ఫ్రిడ్జ్ లోపలంతా కూడా క్లీన్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ బయట క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా పైన తుడిచి ఇంకా ఫ్రిడ్జ్ బయట అన్ని వైపులా కూడా ఇలా స్ప్రే చేసుకుని క్లీన్ చేసేస్తున్నాను.
ఫ్రిడ్జ్ బయట శుభ్రం చేసుకోవడానికి మనం రెగ్యులర్గా క్లీనింగ్కి ఏదైతే లిక్విడ్ని యూజ్ చేస్తున్నామో దాన్నే వాడుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హోమ్మేడ్ స్ప్రేని రెడీ చేస్తూ ఉంటాను కదా, ఇంకా ఆ స్ప్రేని యూజ్ చేసి ఫ్రిడ్జ్ బయట అంతా కూడా శుభ్రం చేస్తున్నాను. ఫ్రిడ్జ్ అంతా కూడా శుభ్రం చేయడం అయిన తర్వాత ఇప్పుడు సెల్ఫ్స్ అన్నీ కూడా నీట్గా వాటి ప్లేస్లోకి అరేంజ్ చేసేసుకుంటున్నాను. మనం ఫ్రిడ్జ్ని శుభ్రం చేసుకోవడానికి ఇవన్నీ కూడా బయటకు తీస్తాం కదా, తీసేటప్పుడు ఎంత ఇరిటేటింగ్గా అనిపిస్తుందో, మళ్ళీ వీటన్నిటిని కూడా శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ ఇలా రీసెట్ చేసుకునేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా, అసలు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉండే వస్తువులు ఎన్ని ఎక్కువగా ఉంటున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదండి, ఉన్న వాటిని ఎంత నీట్గా ఎంత ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేస్తున్నాం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో ఉండే తక్కువ వస్తువులే అయినా కానీ ప్రతి వస్తువుని కూడా ఇలా నీట్గా మెయింటైన్ చేస్తే ఉన్న సాటిస్ఫాక్షనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నేను తీసాను కదా, వాటన్నిటిని కూడా రీఅరేంజ్ చేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఇలా రీఅరేంజ్ చేసుకునే ముందు వాటన్నిటిని కూడా ఒకసారి క్లాత్ పెట్టుకుని తుడుచుకుని రీఅరేంజ్ చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ వాటి ద్వారా మన ఫ్రిడ్జ్లోకి డస్ట్ పార్టికల్స్ అవి కూడా ఎక్కువగా వచ్చేస్తాయి. అలాగే ఫ్రిడ్జ్ లోపల కూడా కొంచెం స్పేసెస్గానే మెయింటైన్ చేయాలండి. ఎక్కువ ఫిల్ చేసి ఖాళీ లేకుండా అసలు ఉంచకూడదు ఫ్రిడ్జ్ని. ఎందుకంటే ఎక్కువ వస్తువులు పెట్టే కొద్దీ కూడా మనకి పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అంతే కూడా ఫ్రిడ్జ్లు కూడా చాలా త్వరగా పాడైపోతాయి. అందుకని మనకి ఫ్రిడ్జ్లో ఎక్కువగా అంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాడైపోతాయి అనుకునేవి ఏమైతే ఉంటాయో వాటిని మాత్రమే ఉంచుకోవడం చాలా బెటర్. సో ఫైనల్గా ఇదండి వాటిన ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది, అలాగే ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.